గుడ్ మార్నింగ్. మా పాప అయితే పొద్దుగాల 3 గంటలకు లేచింది. ఫుల్ ఫీవర్ వచ్చింది. ఓకే కక్కుడే, కడుపు నొప్పి, మోషన్స్ అన్ని ఉన్నాయి మా పాపకు. పాపం నైట్ నుంచి అసలు నిద్రనే పోతలేదు. పోతలేదు, ఏం చెత్తలేదు. ఒకసారి చూపిస్తా. పొద్దుగాల నిన్న రాత్రి నుంచి వర్షం కొడుతూనే ఉన్నది. మొత్తం తగ్గిందా? రాత్రి నుంచి వర్షం కొడుతూనే ఉన్నది. ఈ బొంతల్నే రాత్రికి అక్కింది మొత్తం. ఈ బొంత అంతా రాత్రి నానబెట్టి వేసి తుడిచినా కానీ చేయలే. పొరక చల్ల ఉన్నది మొత్తం. బిల్డింగ్ మీదకి అయితే పోయేస్తా. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఎందుకంటే బిల్డింగ్ మీద అది ఏంటిది జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. కోతులు ఉంటాయి అప్పుడప్పుడు. కోతులు అయితే ఏం లేవు. ఇదంతా కారుతుంది. ఎక్కడి నుంచి వెళ్ళి ఆ సెంపుల్ నుంచి వెళ్ళి మొత్తం నీళ్ళు కారుతున్నాయి. నీళ్ళన్నీ కోతులు ఉంటాయి కావచ్చు ఒక్కొక్కసారి. ఇదైతే ఏం కారలేదు. ఇక్కడెక్కడో కొంచెం పలిగినట్టున్నది ఎన్నో ఒకటి. ఇదంతా చూసుకోవాలి. బిల్డింగ్ మీద వర్షాలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇది ఉన్నదో లేదో అనుకున్నా. ఈ పైప్ అయితే తీసి పెట్టిన రాత్రి. మరి తీసిందో లేదో అనుకొని చూసి పెట్టినా కానీ వర్షం అయితే మంచిగా పంపించి పెట్టా. వర్షం ఇక తగ్గటట్టు అయితే లేదు పరిస్థితి. అయితే స్కూల్కి పోదు. మ్యాక్సిమం 90% పోయే ఛాన్సే తక్కువ. ఎందుకనంటే 3-4 రోజుల నుంచి వర్షం బాగానే కొడుతుంది అని చెప్పి గిసేలు అన్నీ ఉంటాయి కదా. ఇక ఇప్పుడైతే పోవాలి. ఈ మ్యాట్లు అన్నీ తడిచేసిపోయింది. ఈ బాక్సులు, ఈ కూలర్ మొత్తం తడుతూనే ఉన్నది. ఇళ్ళన్నీ ఇనికినాయి మొత్తం ఇట్లా. కిచెన్లో నిన్నటి బౌళ్ళు అన్నీ ఉండేవి. ఎందుకనంటే ఆ పైప్ అందులో స్టోరేజ్ అయిపోతుంది మొత్తం. అందుకని చెప్పి నిన్ననే మ్యాక్సిమం 90% నిన్ననే మా తమ్ముడు తీసుకున్నాడు. ఆ తీట వాటర్ అనే ఫ్లో అయితే కంప్లీట్ అయినాయి. 6 వరకు ఊకే వాంటింగ్ చేసుకుంటూనే ఉన్నది. హాఫ్ అన్ అవర్కి ఒకసారికి. ఏం తినలేదో మరి ఏం తిన్నా అరగకపోయినా కానీ అట్లనే ఉంటుంది. ఈ రోజు అయితే డ్యూటీ నాకే. ఒక టైం వచ్చేసి 7:30 అవుతుంది. కానీ మా మేడం ముందు మా పాప ఇంకా లేవాలి. ఒక 10 నిమిషాలు 4:30కో 5:30కో ఒకసారి బాగా వాంటింగ్ చేసుకుంటే ముఖం అంతా కడిగి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే లేచారు, పండుకొని ఉన్నారు. ఈరోజు డ్యూటీ నాదే. ఒక అదృష్టం ఏంటంటే కర్రీ అందాల్సిన అవసరం లేదు. మొన్న వాడపోసం మన ఆధారం చేసుకున్నప్పుడు అదే మటన్ కొంచెం పులుసును ఉన్నది. ఇక దానికి కొంచెం అన్నం అండి ఒక 3 కోడిగుడ్లు ఉడకబెట్టిన అనుకో. ఇక ఆమ్లెట్ అంటే మళ్ళా ఫీవర్ ఎక్కువ అవుతుంది. కోడిగుడ్లు ఉడకబెట్టింది కూడా పెట్టచ్చో పెట్టకపోవచ్చో కానీ అదేంటిది పులుసుకి అయితే అదైతే మంచిగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశం. ఓళ్ళు అయితే అన్ని మనమే కడగాలి. ఇప్పుడు దీనికి ఆప్షన్ లేదు. ఇవాళ ఒక్కరోజు అయితే మనదే డ్యూటీ. ఇక కూర ఏమున్నది ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్ కోసం మా పాపకు ఇక లేవనైతే వర్కౌట్ అట్లా కావాలి. ఇవాళ కూరగాయలు కూడా ఏమేమి ఉన్నాయి, కళ్యామాకు ఉన్నది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, టమాటా ఉన్నాయి. అని ఇదైతే తీద్దాం కర్రీ. ఇది పెరుగు. ఇంకోటి కర్రీ ఏడుంది, కర్రీ గీడు ఉన్నది కొంచెమే. ఇక మళ్ళా కథ కర్రీ అయితే సరిపోతుంది. ఈ పెరుగు ఇట్లా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ అయితే అందరికన్నా పొద్దున మా మేడమే లేచి వర్క్ చేసేది. కానీ ఇలా కొంచెం హెల్త్ ఫీవర్ నాకు నుంచి ఇక లేస్తుందో లేవదో. లేస్తుంది కావచ్చు అంటే వర్క్ చేసి అంత ఓపుకుండేది. నిన్న అంతగానం వర్క్ ఓపుకుండేది అంటే రాత్రి బోల్గా పోయింది. కానీ ఇక కాలేదు. పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. ఇక మా బిడ్డకు మధ్యాహ్నం నిన్న స్కూల్కి వచ్చిన టిఫిన్ బాక్స్ కూడా 4:30 నుంచి అవర్ దాకా మా మేడం అయితే చూమలేదు. ఎందుకంటే సాతగలేదు. అందరికీ జరాలే. ఈ వాతావరణం కిచెన్ అయితే నీట్గా బోల్ అయితే సంచి పెట్టేసుకుంటా.
రైస్ కుక్కర్ కూడా ఇక కడిగేసి అన్న బియ్యం అయితే కడిగేసి అయితే పెట్టేసుకుంటా. 8 దాటింది ఎప్పుడో. పాలైతే చాయ్ పెట్టుకొని నేనైతే తాగుతా. మా వాళ్ళు అయితే లేపన్న అర్థం అనేది ఇక తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే రైస్ కుక్కర్లో బియ్యం అయితే పెడతాం. కడిగేసి రెడీగా పెట్టేసుకున్నా. కోడిగుడ్లు అయితే 3 కోడిగుడ్లు ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి కాబట్టి అనుకుంటా. ఒక కోడిగుడ్డు అయితే ఉంచిన ఎన్ని టైం వచ్చి ఎప్పుడు ఏ టైం ఎట్లుండదు తెలియదు కదా అని చెప్పి ఇక 3 కోడిగుడ్లు అయితే ఉడకబెడతాను. మా బిడ్డకు తినిపియం. మా మేడకు జ్వరం కొంచెం తక్కువ ఉన్నది, కానీ మా బిడ్డకైతే వాంతింగ్ ఎక్కువ ఉండేసరికి కోడిగుడ్డు తింటా తిన పోవడానికి తర్వాత సంగతి. మటన్ పులుసు అయితే ఉన్నది, కోడిగుడ్డు అయితే ఉడకబెట్టేసుకుంటా. అన్నం ఉడకబెట్టేసుకోవచ్చు, కానీ మా టైం సేఫ్ అవుతుంది అని చెప్పి నేను రైస్ కుక్కర్లోనే పెట్టేసుకుంటా. ఇక మా మేడం అయితే రైస్ కుక్కర్లు ఉడకబెట్టేది, నార్మల్గా గంజులనే ఉడకబెడతాయి. ఎందుకంటే ఒకవేళ డిస్పాచ్ అయి పలిగినా కానీ అన్నం అంతా వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశం కొద్ది ఉంటాయి, కానీ నేను పెడతాను కదా. అయితే అడిగినావా జ్వరం నిన్న రాత్రి 4 సార్లు కిందనే పాపం బిడ్డ మస్తు కడుపు నొత్తుంది అనుడు, మోషన్స్ వాంతింగ్స్ అన్నీ. బౌల్ అన్ని దోవినప్ప. అది కూర కూడా వేడి చేసిన, అది అయితే పాలు పెట్టి చాయ్ పెట్టినాక లేపుదాం అనుకున్నా నేను. ఇక కూర వేడి చేసినది. అన్నం అయింది, 3 పెట్టిన. ఆ బౌల్ మొత్తం అన్ని అడిగేసి పెట్టేసుకున్నా. ఇక అయిపోతుంది. అందుకని చెప్పి మరి అత్తం వేసింది కావచ్చు, ఉప్మా వేసింది. అది లేత ఇట్లా మొక్కంటే మంచిగా ఉండదు, లేకుంటలేదు. వర్షం తగ్గుతలేదు, కరెంట్ వచ్చింది. అన్న రైస్ కంప్లీట్ అయిందా? ఓకే రైట్. మనకి టీ తాగేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. మా బిడ్డ మెల్లమెల్ల కదిలినట్టు అవుతుందని చెప్పి ఇక్కడనే బెడ్ కన్నా ఇక్కడనే నిలబడి ఇక్కడ పరపేసుకొని అయితే కూర్చొని. మా బిడ్డ అటు కదిలితే పట్టుకుంటున్నా అనుకున్నా. ఇక మా మేడం అయితే పాపం సాత కాకుండా కానీ లేచి చాయ్ అయితే పెట్టింది. చాయ్ పెట్టింది, తాగితే నాకు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. వర్షం బీభత్సంగా కొట్టాలి అప్పటికంటే ఇప్పుడు వర్షం ఎక్కువ వస్తుంది. ఇక చాయ్ అయితే అయిపోయింది. బిస్కెట్లు ఏమైనా ఉన్నాయి అన్నాడా? ఒక 2 బిస్కెట్లు ఉన్నట్టుండే లేవా? వర్షం వర్షం ఈ ఆమ్లెట్ లో ఇంత వేయినప్పుడు ఇది ఉండే ఈ వాటర్ అన్ని ఎంత చూసినా ఇదంతా జరుగుతుంది. ఇదంతా మొత్తం ఈ బొంత వాంతింగ్ చేసుకున్నది తడవని అని చెప్పి మేమే ఇట్లా పెట్టేసినాం మొత్తం. మరి ఎందుకని చెప్పి సైరస్ ఉండేది. బయటికి పోయి అది మొత్తం వాటర్ కడుగుదామనుకుంటే ఆ చల్లుతా అంటే మావిన్నే వాడు ఫుల్ వర్షం అయితే వాడు. ఆ వర్షం కంటే గాడుపుకు మొత్తం మా ముఖం మీద చల్లుడు అవుతాయి. అందుకని చెప్పి అది బయటికి పోతే అందుకని చెప్పి ఇంకొక అరగంట అయితే తగ్గది 90%.